చూస్తున్నారు కదండి, ఇది చాలా పెద్ద చెట్టు. దీన్ని కొట్టేశారనమాట. ఉసిరి చెట్టుని పక్క రావి చెట్టు కొట్టినప్పుడు దీన్ని కొట్టేశారు. కొట్టేస్తే నాకు చాలా బాధ అనిపించింది. నేను రోజు పూజ చేసుకునే విష్ణుమూర్తిని ఇట్లా కొట్టేశారా అని నేను బాధపడిన 3 రోజులకండి ఇట్లా చెట్టు మొదల్లో నుంచే వచ్చాయండి స్వామివారు. కొమ్మలు చూసారు ఎట్లా వచ్చారో, చెట్టు మొదల్లోంచే. ఇగో ఈ దీపాలు అవి కూడా మా వారు మా పిల్లలు వదిలారండి తెల్లారుజామున లేచి. ఇది మందారం చెట్టు అండి. నేను ద్వారకా తిరుమల నుంచి తెచ్చాను. 4 నెలలు అవుతుంది. ఇప్పటికీ కొంచెం వచ్చింది. కాకపోతే నాకు ఇక్కడ వెంటిలేషన్ ఎండ అయితే ఎక్కువ పడదు. మా ఇంటి ముందు పక్కన అపార్ట్మెంట్ రావి చెట్టు బాగా కవర్ చేసేస్తుంది. ఎండ చాలా తక్కువ మాకు ఇటువైపు రావడం. దానివల్ల అయితే ఇది గ్రోత్ రావడానికి కొంచెం టైం పట్టింది. చూస్తున్నారు కదా, మందారం. ఇది ముద్ద మందారం ఫ్రెండ్స్. ఎర్రగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. పువ్వు ఒక అరచేయి అంత వస్తుంది. ఇది కొంచెం ఇలాగా ఇంప్రూవ్మెంట్ అయ్యేసరికి నాకు కొంచెం ఆశ పుట్టింది. సర్లే తెచ్చి వేసినందుకు ఇది బతికింది. స్వామివారికి రోజు ఒక్కొక్క పువ్వైనా పెట్టుకోవచ్చు అని అనుకున్నాను. ఇంకా ఇక చూడండి ఎట్లా వచ్చే ఉసిరి కొమ్మలు ఆకుల్లో చెట్టు నుంచే వచ్చే స్వామివారిది. అంటే ఆ స్వామివారి చెట్టులో ఉన్నారంటానికి ఇదే నిదర్శనం ఫ్రెండ్స్. పెద్ద పెద్ద కొమ్మలే విరగొట్టేశారు. నేను చాలా బాధపడ్డా. చిగుర్లు వచ్చినాయి చూడండి. దూరం నుంచే తీస్తున్నాను. అంటే రోజు పూజ చేసే ముందే చెట్టుని ముట్టుకుంటాం ఫ్రెండ్స్, మళ్ళీ ముట్టుకోమన్నమాట. అట్లాగా రోజు వ్యాపారం చేస్తాం. దగ్గర ఇది మా ఇంటికి మా అత్తయ్య గారు వేశారు. ఈ ఉసిరి కొమ్మని వేస్తే ఇట్లా చెట్టెల్లో వచ్చింది. ఒక 20 ఏళ్ళు అయింది ఫ్రెండ్స్ ఈ చెట్టుని. ఇట్లా ఇది సిమెంట్ది అనమాట, తులసి కోట. ఇందులో వేశారు. వేస్తే అట్లా వేళ్ళ ద్వారా చెట్టు మొలిచి అట్లా వచ్చింది. ఒక కొమ్మకే వేళ్ళు వచ్చి అట్లా చెట్టులా అయింది ఫ్రెండ్స్. చాలా పెద్ద గొడుగల్లే వచ్చేది, పెద్ద కొమ్మలు అనమాట. అవన్నీ కూడా కొట్టేశారు. ఇలా కొట్టేసి 1, 2 ఉంచేసరికి నేను చాలా బాధపడ్డాను. అయ్యో, నా ఉసిరి చెట్టు విష్ణుమూర్తిని కొట్టేసారే రోజు పూజ చేసుకునేదానికి బాధపడిన తర్వాత 3వ రోజు నుంచి ఇట్లా మొదల నుంచి కూడా ఇలాగా చిన్నగా రావడం స్టార్ట్ అయిందనమాట. ఇది మీతో షేర్ చేసుకున్నా అని పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.